లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్. డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే, ఇందాక మేము పోయిన 2-3 months నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే వన్ మోర్ సైడ్ ఈజ్, ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే, ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికీ 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే, నలుగురికి ఒక $1,000 నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే $800, $900, $1,000 అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1,500 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5 to 7%. సో ఒక 5 to 7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమాకి. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు. సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తోంది. నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా, సో అది దాని మీద ఫోకస్ చేస్తే మనకు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు. డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లీ 5 years లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక 8,000 స్క్రీన్స్లో కాకుండా 28,000 స్క్రీన్స్లో తక్కువ రేట్లో ప్రాబ్లీ ఇట్ విల్ మేక్ 3,000 crores. ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒకటే థియేటర్లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు ఆ టైం. అది నా ఒపీనియన్ సార్. మేము కూడా కోరేది అదే. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్, సార్ బాబు గారు ఒక నిమిషం, ఆడియన్స్ ట్రెండ్ చూస్తున్నాం కదా. 4వ వారం 3వ వారం చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. టికెట్ రేట్ అందుబాటులో లేక కూడా అది మర్చిపోతున్నారు అంతే, ఇంకా పోనీలే అనేసి. సో అది ఆ కంపారిజన్ లేదులేండి. ఎందుకంటే ఆడియన్స్ తరఫు నుంచి రెండిటికి ప్రోత్సాహం ఉంది. అంటే ఉంది డెఫినెట్లీ. తీసుకుంటున్నారు, అలాగే ప్రొడ్యూసర్ కూడా దానివల్ల తక్కువ లాభం వస్తుంది. సో దాని గురించి మీరు ఏం చేయలేదు? అదొక క్లియర్ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇటు రండి.